హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. గిచ్చే గిచ్చిచ్చుకోవాలి గాని గిచ్చారని అడుగుతారేంటి? ఇది సినిమా డైలాగ్ కాదు, వైసీపీ నాయకుల సూత్రం. మొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఒక అధికారి మీద వైసీపీ నాయకులు దాడి చేస్తే కడప జిల్లాకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాకెళ్ళి ఆ దాడికి గురైనటువంటి బాధితుడిని పరామర్శించేసి ఆ దాడి చేసిన వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ప్రభుత్వ అధికారులకి ఈ కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుందని ఒక అభయహస్తాన్ని ఇచ్చారు. అది నచ్చినటువంటి వైసీపీ నాయకులు వరుసగా ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రెడ్డీస్కి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారని, రెడ్డీస్ అంతా ఒకటే పవన్ కళ్యాణ్ మీద యుద్ధం ప్రకటించాలని చెప్పారు. దీంట్లో కులాన్ని తీసుకొచ్చారు అంటే వాళ్ళని వదిలేసిపోయిన రెడ్డీస్ని మళ్ళీ వెనక్కి రాకపోవడం కోసమా, లేదో దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మొన్న కడప పర్యటనని ఆయన వ్యాఖ్యలని కౌంటర్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ మీద రెడ్డి యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎలా చూడాలి? ఇప్పుడు ఈ శివప్రసాద్ రెడ్డి గారు అన్నట్టుగా గెలితే గిల్లించుకుంటాం, కొడితే కొట్టించుకుంటాం, తిడితే తిట్టించుకుంటాం, ఆ చరిత్ర ముగిసిందండి. అది ముగిసిన అధ్యాయం. అర్థమైందా? ఇప్పుడు ఈయన ఇలా ఈ కులాలను తీసుకొచ్చి బయటికి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం ప్రకటించాం, లేకపోతే మా మీద యుద్ధం ప్రకటించాడు, రాయలసీమ మీద ఈ సంకుచిత స్వభావాన్ని విడదీసి వీలైతే అందరినీ కలుపుకుంటే వెళ్ళు. మీరు వదిలి వెళ్ళిపోయిన రెడ్డిని కలుపుకుందాం, మిమ్మల్ని ఏం వదిలి వెళ్ళలేదు. వదిలి వెళ్ళిపోతే 40% ఎక్కడి నుంచి వస్తాయి మీకు? మీకు అలాగే ఉన్నా కానీ మీరు రుద్రబాబుని దోచేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అండి, డిప్యూటీ సీఎం. అవును. ఆయన శాఖకు సంబంధించి ఒక ఎంప్లాయీ ఎంపీడీఓ మీద విచక్షణారహితంగా దాడి జరిగింది. అవును. కింద పడే తొక్కెర విజువల్స్ అన్ని వచ్చినాయి కదా. దళిత సమాజ వర్గానికి చెందిన అంటే ఇప్పుడు మనం దెబ్బలు తిన్నాడు కాబట్టి దళితుల్ని అయితే కొట్టకూడదు, మిగతా వాళ్ళు కొట్టొచ్చని కాదండి. అవును. ఎవరినే కొట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగ రక్షణలో కూడా ఉన్నాడు అతను. అది మనం చెప్పాల్సింది. అవును. ఇప్పుడు చట్టము రాజ్యాంగ రక్షణలో ఉన్నాడు అతను, ప్రభుత్వ ఉద్యోగి. అలాగే రాజ్యాంగం కూడా వాళ్ళకు రక్షణ కల్పించింది దళిత సమాజానికి. అటువంటి రక్షణలో ఉన్న వ్యక్తిని, ఈ దేశ పౌరుణ్ణి విచక్షణారహితంగా అతనికి ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళ ఆవిడ అక్కడ ఎండిఓ మండల ప్రెసిడెంట్ ఏదో ఆ కార్యాలయానికి వచ్చి ఆ కార్యాలయం తాళాలు తీసుకుని ఇతను గానా బాజానా పెట్టుకుంటాడంట. నేను ఏమన్నా చెప్పాడు అతను, ఆవిడ లేకుండా ఏమన్నా చెప్పి తప్పేమన్నాడు అతను? అంతే కదా. ఎంపీపీ లేకుండా నేను ఇవ్వను ఏమన్నా చెప్పాడు. ఏమన్నా చెప్పిన తర్వాత అతను ఎంపీపీ ఆయన కాదు కదా సార్, వాళ్ళ భార్య కదా. అసలు అతనికి సంబంధం లేదండి. అతను పైగా లా కమిషన్లో గట్రా పనిచేసాడు, చట్టం తెలిసినోడు. అతను అంత విచక్షణారహితంగా అలాగే హ్యాండిల్ చేసి అతను చాలా దారుణంగా చచ్చిపోయినేమో కూడా. అంత దారుణంగా కొట్టేస్తే అతని మీద చర్యలు తీసుకోకూడదా? అతను పరామర్శించుకోకూడదు ఆ శాఖ మంత్రి అయినా? పైగా ఆ శాఖకు కాకపోయినా బాధ్యతగా వెళ్ళాడు ఆయన. మానవీయ కోణం కూడా దాంట్లో. కూటమి ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చూపించాడు. అవును. ప్రభుత్వ అధికారం మీద చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇంత దుర్మార్గంగా విచక్షణారహితంగా చేస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి అక్కడ కదిలి వస్తే ఒక చలనం వస్తుంది, ఇటువంటి అరాచకాలు ఆగుతాయి. వీళ్ళు ఎందుకు అరాచకాలు వీళ్ళు ఇంట్లో కూర్చుని కూడా ఆపగలరు. వీళ్ళు ఇంట్లో కూర్చుని కూడా వీళ్ళందరినీ తలకిందులుగా వెల్లడించగలరు. కానీ అక్కడ వీళ్ళ విధానం అది కాదు. వీళ్ళ కక్ష రాజకీయం, వేధింపు రాజకీయం, ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని చేయటం కాదు కదా. అంచేత ఆయనే స్వయంగా వచ్చి పర్యవేక్షించి ఇటువంటి వాళ్ళని అరికట్టాలి, పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడాలని చెప్పాడు. చట్టం తన పని తను చేయటం మొదలుపెట్టింది. ఆ సిఐ గారు, ఎస్ఐ గారు అయినా నిజంగానే అతన్ని ఎలాగైతే దుర్మార్గంగా వ్యవహరించాడో అంతే దుర్మార్గం. ప్రజలందరికీ మీరు భయపడద్దు. అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కొడతా ఊరేగించి తీసుకెళ్తేనే ప్రజల్లో భయం దక్కుతుంది, ఎవరికైనా ధైర్యం వస్తుంది. లేదనుకోండి తీసుకెళ్ళి కూల్ డ్రింక్ ఇచ్చి పంపించారు ఇంకో ధైర్యం ఎందుకు వస్తుంది బాబు, వీటితో మనకి ఎందుకు బాబు అనుకుంటారు. ప్రభుత్వ అధికారిని వదలేదు మనం అనుకుంటారు. ఇప్పుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈ టైపు నోటట్టం కవర్లు ఆపాల. ఎందుకంటే మాట్లాడితే సీఎం రెడ్లు ఇవన్నీ. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏమన్నాడో చూసుకో ఒకసారి. ఏంటండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు ఆయన ఉన్నాడు కదా, కిషోర్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఏమన్నాడో చూసుకోండి ఒకసారి. మీరు ఎవరెనకలు వెళ్తున్నారో చూసుకోండి. ఇది కులం పేరు చేసుకోవాల్సిన పనే ఉంది అక్కడ. వాళ్ళకి అలవాటు కదండి. ఇప్పుడు
రెడ్ల మీద దాడి ఏంటి అక్కడ? రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడు? కమ్మరాజ్యంలో కడప బిడ్డలు కడప రెడ్లు అంటే బాగుందా, మీకు సమ్మగా ఉందేటి ఏంటండి? అంటే మీకు మీ బతుకు ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ తాను మొక్కిది ఈ తోక, ఈ వైఎస్ఆర్సీపీ వీళ్ళు బతికేటంటే మేము ఇంత మంచి పని చేసాం, మీకు అభివృద్ధి చేసాం, మీకు ఇల్లు కట్టించాం, లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం, మీకు ఈ పెట్టుబడులు తీసుకొచ్చాం, మీకు ఈ పని చేసాం, మాకు ఓటేయండి అంటాం కాదే ఎవరు. ఎంతసేపు కులం సార్ మతం నాకు చిన్న డౌట్ ప్రాంతం. చెప్తారా? ఇది అడగొచ్చు అడగకూడదు తెలియదు, కానీ యాక్చువల్గా వాళ్ళు మతమే మారిపోయిన తర్వాత హిందూ మతంలో రెడ్డి సమాజ వర్గానికి అప్లికేట్ అవుతారు వాళ్ళు. ఏమండి పిచ్చి ఉన్నప్పుడు దానికి అర్థం పర్థం ఏమి ఉండదు అక్కడ. కదా. అర్థమైందండి. ఇప్పుడు ఏమంటుంది, ఇప్పుడు ఎవడొకడు ఇప్పుడు అలా మాట్లాడాడు కదా, దానికి కౌంటర్గా ఎవడొకడు మాట్లాడతాడు కదా, అదిగో మరి కులం మంటలు పెట్టడానికి అన్నమాట ఇది. ఉమ్, ఆ రోజులు పోయినాయి. కులం కూడేటతో అని అందరికీ అర్థమైంది, గుణమే ముఖ్యం. అవును. మనిషి మంచోడే కానీ గుణం గుడిసేడు అంటాడు రాఘగోపాల్ సినిమాలు. అలాగా అవును. గుణమే ముఖ్యం ఎవరికైనా సరే. ఇప్పుడు నిజ- వైసీపీ మీద ఇప్పుడు ఎక్కువ ఇతను తిరగబడితే రెడ్డే కదా సార్. ఇదివరకు రఘురామకృష్ణరాజు గారు ఏదో మాట్లాడితే కూడా ఏయ్ మా రాయలసీమలో అంటావా నువ్వు, నీ సంగతి తేలుతా అన్నాడు. ఏం పీక నువ్వు? అవును. ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యాడు, నువ్వేమో ఓడిపోయింట్లో కూర్చున్నావు. ఆ, ఓవర్ యాక్షన్ చేస్తే మొహం పగులుతుంది ఎవడన్నా. వాళ్ళ నాయకుడు మొహం చూడటానికి అసెంబ్లీకి కూడా రాలేని అలా పరిస్థితి. కదండి, ఇప్పుడు ముందు మీ నాయకుడిని అసెంబ్లీకి రమ్మని ఎమ్మెల్యే నెగ్గాడు వచ్చి ఇవన్నీ మాట్లాడాలి. కానీ రాజమోహన్ శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఎందుకు కదా అంతానే ఈ కులం తీసుకొచ్చి ఏం సాధిద్దావు, నువ్వు ఏం పీకుదావని ఉమ్. కదండి. ఎందుకు దానివల్ల ఏమిటో ఉపయోగం అంటే నీకు? వైసీపీని వదిలేసి ఇప్పుడు రెడ్డిని వెనక్కి రాకపోవడం కోసం. ఒకవేళ మీరు అందరూ ఓటైపోతారు, ఏం పీకుతారు? ఆ, మీరు అందరూ అయిపోండి అయిపోతే ఏం పీకుతారు? ఆ, అయిపోలేదు లాస్ట్ టైము. ఆ, ఇక్కడ దీనివల్ల ఏమవుద్దంటే మీ మీరు ఏ కులం పేరు అయితే ఇస్తున్నారో వాళ్ళు అవమానిస్తున్నారు మీరు. ఉమ్, వాళ్ళు కూడా రగిలిపోతూ ఉన్నారు మీ దెబ్బకే. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ గొంతులేసి గొడవ చేసిన వాళ్ళు ఎవరో, ఉమ్, వాళ్ళు ఎక్కడ ఇంకో దేశం నుంచి వచ్చారా, పైనుంచి గ్రహాంతరవాసులు ఏమన్నా వాళ్ళు ఎవరన్నా? ఉమ్. అదే రెడ్డిస్ కదా. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు, లేకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆనం వెంకటరమణారెడ్డి గారు, వీళ్ళందరూ ఎవరో. అవును. మీరు వాళ్ళు సెపరేటా? ఉమ్. మీరంతా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అనమాట అయితే. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నాగా ఉమ్, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేదా వీళ్ళందరూ- కోటమిరెడ్డి సీతారెడ్డి కావచ్చు. ఆయన మన నెల్లూరు ఎంపీ గారు, అవును. వీళ్ళందరూ ఎవరు? అవును. వీళ్ళందరి మీద దాడి చేశారు ఎవరన్నా? అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఈ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఈ బ్యాచ్ సుబ్బారెడ్డి వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో మీ పంచులు ఎగ్గట్టుకుని ఎగిరి గంతులేసి ఇచ్చేటి. అవును. అంటే వీళ్ళు రాకూడదు అక్కడికి, మీరు వచ్చేయచ్చు మాత్రం. ఆ? మొత్తం దోసుకెళ్ళిపోవచ్చు ఇక్కడికి వచ్చేసి. ఆ మాట ఎవడన్నా అన్నాడు? అయ్యో చోరు మూసుకుని ఉన్నారు, పోనీ ఈ దిట్రబాబు ఇలాగ వచ్చే హీరోలు అనుకున్నారు అంతే తప్ప, మా రెడ్లు వచ్చారంటే వైసీపీ వాళ్ళు వచ్చారనుకున్నారు అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మిమ్మల్ని కూడా ఈడ్చుకెళ్ళిపోతారా? చేసి చూడండి ఒకసారి, మీరు ఓవర్ యాక్షన్ చేసి చూడండి ఒకసారి. చింతమనేని ప్రభాకర్ గారు ఆ వనజాక్షిని ఇది నీ పరిధి కాదమ్మా అని ఆవిడతో అక్కడ గొడవ పడుతున్న వాళ్ళు విడదీస్తే ఈయన మీద అలరల్లర పెంట చేసేసారు. అవును. అప్పుడున్న ప్రభుత్వం కూడా అసలు పిలిపించి మాట్లాడింది కదా సార్. ఆచితూచి చూసుకుని ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇతని మీద పడిపోయారు అంతానే. అవును. ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. అవును. ఇలాంటి ఎంపీడీఓ ఘటనలు ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి అయ్యావులు 5 ఏళ్లలోనూ ఒక 1000 జరుగుంటాయి. ప్రెజర్ ఉంది. కొంతమంది చెప్పుకున్నారో బయటకు వచ్చినవి 1000, అవును. బయటికి రాని 10,000 ఉంటాయి. అవును. వీళ్ళు పిన్నెల్లి డైరెక్ట్ రామకృష్ణారెడ్డి వాళ్ళు డైరెక్ట్ ఎంతమంది- కొట్టేస్తారు కదా వీళ్ళు వెళ్ళి. అవును. అవును సార్. మీరు అధికారంలో లేనప్పుడు ఎలా చేస్తున్నారంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుర్మార్గం చేయాలి అందుకని మిమ్మల్ని వద్దురా బాబు వీళ్ళు మాకు మళ్ళీ వస్తే ప్రమాదం అనుకుని తోసేశారు. ఇంకా బుద్ధి రాకపోతే ఎలాగయ్యా మీకు? మీ మందలించి వాళ్ళు లేడా మీకు? 7 వెళ్ళి ఎద్దుల్లోకి ఎదిగారు ఒకడున్నాయి మళ్ళీ మిమ్మల్ని మందలించి వాడు ఎవడో లేడా? ఇంకా ఎంకరేజ్ చేసేవాడే ఉన్నాడు సార్ ఆ కాదండి, పార్టీలో. ఇంకా ఇప్పుడు కూడా కులం మతం ఏంటయ్యా? కులం మీద అభిమానం తప్పు కాదు. మన భోజనాలు పెట్టుకోండి, అందరూ భోజనం చేసి స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా వేసుకోండి మీరు అందరూ ఉన్నాయి. అలాగే అందరూ వేసుకుంటున్నారు. అన్ని కుల సంఘాల వాళ్ళు ఓ మీటింగ్ పెట్టుకుంటారు, శోభనంగా భోజనం చేస్తారు. నువ్వు గొప్ప అని ఈడంటాడు, ఇతను గొప్ప అని ఆడంటాడు, ఇద్దరు ఒకరికొకరు గొప్ప అనుకుంటారు, అందరం కలిపి మనం గొప్పలు అనుకుంటారు. తప్పే ఉంది. అలా చెప్పుకోండి, కాసేపు ఆనందించండి. దాన్ని స్వకుచ్చమర్థనం అంటారు, అలా చేసుకోండి. ఎవడొద్దన్నాడు? ఎఫ్రోల్ మీద బళ్ళు ఎడుతున్నాయి, ఈ బతుకేటయా మీకు బతుకు? థ్యాంక్స్.